వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. దుబాయ్ వేడుకగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ సైమా వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు అవార్డు సొంతం చేసుకున్నారు. 2024 సంవత్సరంలో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులు, చిత్ర బృందాలకు అవార్డులు అందించారు. ఈ 13వ సైమా వేడుకల్లో తెలుగులో పుష్ప 2, కల్కి సినిమాలు ఎక్కువ అవార్డులను సొంతం చేసుకున్నాయి. దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డ్స్ కు ఎంతో గుర్తింపు ఉంది. సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డుతో సైమా గౌరవిస్తోంది. 2024 సెన్సార్ అయిన చిత్రాలకు సంబంధించి తాజాగా విన్నర్స్ జాబితాను విడుదల చేశారు. గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 5న మొదటి రోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. సైమా అవార్డ్స్ 2025లో పుష్ప 2 చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్న, ఉత్తమ దర్శకుడుగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డ్స్ దక్కించుకున్నారు. అయితే ఉత్తమ చిత్రంగా కల్కి కూడా నిలిచింది. ఉత్తమ చిత్రం కల్కి 2898 AD, ఉత్తమ దర్శకుడు సుకుమార్ పుష్ప 2, ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ ప్రశాంత్ వర్మ హనుమాన్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2, ఉత్తమ నటి రష్మిక మందన్న పుష్ప 2, ఉత్తమ నటుడు క్రిటిక్స్ తేజ సజ్జా హనుమాన్, ఉత్తమ నటి క్రిటిక్స్ మీనా చౌదరి లక్కీ భాస్కర్, ఉత్తమ సహాయ నటుడు అమితాబ్ బచ్చన్ కల్కి, ఉత్తమ సహాయ నటి అన్నాబెన్ కల్కి, ఉత్తమ నూతన నటి భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్, ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2, ఉత్తమ గేయ రచయిత చుట్టమల్లే పాట కోసం రాజజోగయ్య శాస్త్రి దేవరా, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ శిల్పారావు దేవరా చుట్టమల్లే పాట కోసం, ఉత్తమ గాయకుడు శంకర్ బాబు కందుకూరి పుష్ప 2 ఫీలింగ్స్ పాట, ఉత్తమ విలన్ కమల్ హాసన్ కల్కి, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దేవరా, ఉత్తమ హాస్య నటుడు సత్య మత్తు వదలరా 2, ఉత్తమ నూతన నిర్మాత నిహారిక కొనిదెల కమిటీ కుర్రోళ్లు, ఉత్తమ నూతన నటుడు సందీప్ సరోజ్ కమిటీ కుర్రోళ్లు, ఉత్తమ నూతన దర్శకుడు నందకిషోర్ ఇమాని 35 ఒక చిన్న కథ.